ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. రమన్ రమన్. సో ఒక చిన్న పోస్టర్ రిలీజ్ ఉంది. చాలా మంది నిరుపేద విద్యార్థులకు ఒక దివిట్లాగా ఉన్నటువంటి మా అన్న అందరికీ సారు రియాజ్ గారు, ఆయన చాలా గొప్ప మానవత్వం ఉన్నటువంటి మనిషి. ప్లీజ్ గివ్ మైక్. నమస్తే నమస్తే రండి మరండి ప్లీజ్. प्लीज कम दिस साइड, कम दिस साइड, इधर इस तरफ आ जाओ. ठीक है, इस तरफ आ जाओ. మిత్రులారా, ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. 1940-50 దశకంలో అనేక దేశాలకు స్వాతంత్రం వచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానం ద్వారా, రాజ్యాంగ రక్షణ ద్వారా కొనసాగిస్తున్న ఘనత భారతదేశానికి. ఈరోజు భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజ్యాంగంకి సంబంధించిన మానవీయ విలువలు, ఆర్థిక సమానతలు ప్రశ్నించబడతా ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రజల గొంతు తన గొంతుగా మార్చుకొని 10 సంవత్సరాలు ఒక నిర్బంధ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అమూల్యమైన తన జీవితాన్ని జైల్లో గడిపి ఎంత ఉక్కుపాదంతో తొక్కినా న్యూటన్ గమనసూత్రం చెప్పినట్టుగా ప్రతిఘటన పోరాటాలకి ప్రతిరూపంగా మారిన మల్లన్న ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆశయాలకి, రేవంత్ రెడ్డి గారి ఆకాంక్షలకి నిదర్శనంగా మనకు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుడిగా పోటీ చేస్తూ ఉన్నారు. మల్లన్న నాకు చాలా ఆప్తులు. 2014 నుంచి నేను సింగిల్గా వరంగల్లో వారికి సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని. ఈరోజు మల్లన్న గెలుపు ప్రజాస్వామ్య గెలుపు, ఈరోజు మల్లన్న గెలుపు రాజ్యాంగం గెలుపు, ఈరోజు మల్లన్న గెలుపు పేద ప్రజలను ప్రేమించే మేధావుల గెలుపు. కాబట్టి మల్లన్నను సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతోటి నిరుద్యోగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే ప్రజల విషయాల మీద స్పందించే హృదయాలు ఉన్నారు. అందుకోసం ఈరోజు మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న అనేక మంది మేధావులు, అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. తెలంగాణ సమాజంలో మొట్టమొదటిసారిగా కాకతీయ యూనివర్సిటీ బేసిక్గా ఉన్న మేధావుల సమాజానికి ప్రతినిధిగా ఉన్నాం. మేమందరం కూడా ఒకప్పుడు తెలంగాణలో ఒక సామాజిక మార్పుకి, ఆర్థిక పోరాటానికి చిహ్నంగా ఉన్నాం. అందుకోసము మల్లన్న గెలుపు అంటే వ్యక్తిగతంగా మల్లన్న గెలుపు కాదు, మల్లన్న గెలుపు అంటే పేద ప్రజలను ప్రేమించే అనేక మంది మేధావుల గెలుపు, ఉద్యమకారుల గెలుపుగా చూడాలని, మీరందరూ కూడా మల్లన్నకి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ డాక్టర్ రియాజ్, హ్యావింగ్ ది క్వాలిఫికేషన్ MA Philosophy from Usmania University, MA Political Science from Kakatiya University, MA Education from Kakatiya University, having MPhil, PhD, having gold medal and including UGC NET qualification. This is regarding me. భారత రాజ్యాంగం క్లాస్ ఇంటర్నెట్ చాలా అద్భుతంగా ఎన్నో లక్షలాది మంది విద్యార్థులను సరైన మార్గంలో తీసుకుపోయి వాళ్ళ జీవితాలు సెటిల్ అయ్యేలా వాళ్ళ ప్రతిభను బయటికి తీసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రియాజ్ సార్. నాకు చాలా సుదీర్ఘ కాలం నుంచి పరిచయం. 2014లో నేను పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు ఎవరు కూడా అంటే తీన్మార్ మల్లన్న ఎప్పుడో అక్కడికి వస్తాడని, ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి అక్కడికి వస్తాడని ముందే పసిగట్టిన వ్యక్తుల్లో రియాజ్ సార్ ఒకరు ఉంటారు. ఆ రోజే ఆయన ఇన్స్టిట్యూషన్లో నన్ను కూర్చోబెట్టి కష్టపడి మల్లన్న నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంది, ఎందుకంటే ఆయన చాలామంది పిల్లల మైండ్ సెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. బహుశా అట్లేమో అబ్జర్వ్ చేసినేమో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆ రోజు నాకు వెన్నట్టి నిలబడి వరంగల్ పట్టణంలో ఆ రోజు నాకు మద్దతు పలికిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బంధం ఇట్లాగే కొనసాగుతూ ఉంది. నాకేమన్నా ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు సార్కి ఫోన్ చేసి తెలుసుకుంటా, సార్ ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని తెలుసుకుంటా, ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. సో ఎక్కువ సార్ని ఏం డిస్టర్బ్ చేయను నేను, ఎందుకంటే ఆయన బిజీలో ఆయన ఉంటారు కాబట్టి. సో ఈ ఎన్నికల్లో రియాజ్ సార్ తీన్మార్ మల్లన్న గెలుపు అవసరాన్ని గుర్తించి స్వచ్ఛందంగా ఆయన రావడం, ఆయన ముందుకు రావడం, ఆయన ద్వారా అనేక మంది విద్యార్థి లోకాన్ని ముందుకు తీసుకురావడం నిజంగా సార్కు రుణపడి ఉన్నా. అలాగే ఈ సమాజంలో మంచి వ్యక్తుల కోసం మంచి వ్యక్తులు ఎప్పుడు నిలబడుతూనే ఉంటారనే దానికి ఇది ఒక నిదర్శనం. చివరిగా ఒక కంక్లూజన్ చేసే ముందు మనందరం మల్లన్నకు ఒక టైటిల్ ఇద్దాం. అదేంటంటే మన కాలపు హీరో. మన కాలపు హీరో. చరిత్రలో అనేక మంది హీరోల గురించి చదువుతూ ఉంటాం. మన కాలపు హీరో. థ్యాంక్ యూ సార్. వీరు ఇంద్ర బస్ యాత్రను లీడ్ చేసిన నాయకుడు వారు. అట్లాగే ప్రసాద్, సురేష్, వారు పురుషోత్తం రెడ్డి గారు ఫ్యాకల్టీ, హరీష్ గారు,
వీరందరూ కూడా ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థి బృందాలు. సార్ అన్నకి ఇప్పటి నుంచి అరోరా కాలేజ్ భువనగిరి నుంచి అన్న హుజూర్ లో బై ఎలక్షన్ లో వచ్చినప్పుడు అక్కడ ఉన్న తండాలన్నీ నేను గుడ్. దాంతో పాటు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా అన్నకు బాగా సపోర్ట్ చేసి ఉండే. ఇప్పుడు వారు కాంగ్రెస్ ప్రతినిధి, గుర్తుపెట్టుకోండి. ఈ దేశానికి కావాల్సిన సందేశాన్ని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ డాక్టర్ రియాజ్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకు పిలుపునిస్తూ వారిని కలుసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ బృందానికి ముఖ్యంగా రియాజ్ సార్కు ఆయన ఆలోచన విధానానికి నేను హ్యాట్సప్ చేస్తూ ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి నేను ఒక సైనికుడిగా పనిచేస్తానని హామీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు కూర్చో. వస్తున్నా నేనే వస్తున్నా.